కాంగ్రెస్ లో జూబ్లీహిల్స్ బైపోల్ చిచ్చు మొదలైందని చెప్పుకోవచ్చు. తీవ్ర అసంతృప్తితో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఆయన టికెట్ రాకపోవడంతో పార్టీని వీడేందుకు రెడీ అయ్యారు. ఇప్పుడు రేపు కాంగ్రెస్కి అలాగే పార్టీకి సంబంధించిన పదవులన్నిటికీ కూడా రాజీనామా చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. మరి భవిష్యత్తు కార్యాచరణపై అనుచరులతో అంజన్ కుమార్ భేటీ అవ్వబోతున్నారు. భేటీ అయిన తర్వాత మరి జూబ్లీహిల్స్లో అభ్యర్థిగా నామినేషన్ వేసే అవకాశం ఉందా? పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నేనే ఉన్నాను, నాకేం తక్కువ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. టికెట్ నాకెందుకు ఇవ్వరు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. మొత్తం మీద అయితే వీళ్ళందరూ ఇప్పుడు వచ్చారు, నేను సీనియర్ లీడర్ని, కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా నేనే కదా ఉంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మొత్తం మీద జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్కి సంబంధించిన క్యాండిడేట్స్కి సంబంధించిన ఆశావాదుల్లో ఆయన కూడా ఒకరున్నారు. ఆయన మొత్తం మీద నేను సీనియర్ని, నేను కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్తో పాటు ఉన్నాను, నాకెందుకు టికెట్ ఇవ్వరు, నాకేం తక్కువ, నేను పార్టీకి ఏం న్యాయం చేయలేదు, పార్టీ నాకెందుకు న్యాయం చేయట్లేదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. ఒకసారి దీనికి సంబంధించి ఆయన ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఆయనతో ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారు అనేది ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. సభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు, మాట్లాడదాం. నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థి పేరు ఖరారు చేసింది ఏఐసిసి. అనిల్ కుమార్ యాదవ్ గారు మీరు పోటీలో ఉంటున్నారు, అంజన్ కుమార్ యాదవ్ గారు ఇప్పుడు అభ్యర్థి అనౌన్స్మెంట్ అయిపోయింది. పార్టీ డిసిజన్, అది పార్టీ తీసుకున్న డిసిజన్కి మేము అందరం కట్టుబడి ఉంటాం. సమయం వచ్చినప్పుడు మేము ఏం చేయాలో పార్టీతో డిస్కస్ చేసి మేము యాక్షన్ ప్లాన్ డిసైడ్ చేస్తాం. అంటే ఖచ్చితంగా సీనియరు నాకే ఇవ్వాలి టికెట్ అనేటువంటి డిమాండ్ తెరపైకి తెచ్చారు కదా అంజన్ కుమార్ యాదవ్ గారు, ఇప్పుడు ఏం చేయబోతారు? ఒక పార్టీ డిసిజన్ తీసుకున్నాక మేము ఏం దాని గురించి చర్చించాం. బట్ మా ఒక చర్చ మేము డెఫినెట్లీ పార్టీ లీడర్షిప్కి తీసుకెళ్తాము. మా పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ, మా పార్టీలో అందరికీ అవకాశాలు వస్తాయి. రేపు మీలాంటి వారు కూడా నాయకత్వం చేస్తే మీకు కూడా అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నాను. అంటే సపోర్ట్ చేయబోతారు అభ్యర్థికి నవీన్ యాదవ్ సపోర్ట్ చేస్తారు. నేను ఒక జిల్లా అధ్యక్షుడిని, నేను పార్టీ డిసిషన్ తీసుకున్నాక మేము ఏం చేయలేను. నేను 100% పార్టీలో డిస్కస్ చేసి ఏం యాక్షన్ ప్లాన్ తీసుకొని చెప్తాను. ఎవరైనా మాట్లాడారా అంజన్ కుమార్ యాదవ్తో కానీ మీతో కానీ టికెట్ విషయంలో? నాతో అందరు టచ్లో ఉన్నారు, అందరు మాట్లాడుతున్నారు. ఏమని చెప్పారు? భరోసా ఇచ్చారా? సపోర్ట్ చేయమన్నారా? టికెట్ అనౌన్స్ అయ్యి 24 గంటలు కాలేదు. అవును, లీడర్షిప్ డిస్కస్ చేస్తుంది, లీడర్షిప్ టచ్లో ఉన్నది. లీడర్షిప్ ఎంపీ గారితో కూడా మాజీ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ అన్నతో కూడా మాట్లాడుతున్నది. సమయం వచ్చినాక మేము మొత్తం చెప్తాం కదా. ఆల్టర్నేట్ ఏమైనా సూచన చేస్తుందా పార్టీ మీతో? పార్టీ డిస్కస్ చేస్తుంది, పార్టీ సమయం వచ్చినప్పుడు మేము ఏం చేయాలో పార్టీ చేస్తుంది. ఓకే, అంటే అభ్యర్థికి అయితే సహకరిస్తారు. పార్టీ డిసిజన్ ఈజ్ ఫైనల్. రైట్. అంజన్ కుమార్ యాదవ్ టికెట్ ఆశించారు, సీనియరు, నాకే కంపల్సరీ వాళ్ళే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్నాను అనేటువంటి స్టేట్మెంట్ చేసిన తర్వాత ప్రస్తుతం రేపు రియాక్ట్ అవుతా అంటున్నారు అంజన్ కుమార్ యాదవ్. ప్రస్తుతం అయితే వారి కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ సభ్యులు రెస్పాండ్ అవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. పార్టీ డిసిషన్ హైకమాండ్ ఆల్రెడీ అంజన్ కుమార్ యాదవ్తో టచ్లో వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాకపోతే అంజన్ కుమార్ యాదవ్ ఆగ్రహంగానే ఉన్నారు. టికెట్ నవీన్ యాదవ్కి కేటాయించడం పైన ఇప్పటివరకు మాట్లాడలేదు, రేపు మాట్లాడతానంటున్నారు. మొన్ననే మనం చూసాం, మనతో ఆర్టీవీతో మాట్లాడే అంజన్ కుమార్ యాదవ్ సీరియస్గా ఉన్నాను, నాకు ఇవ్వకుంటే ఊరుకునేది లేదనేటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు. మరి ఇప్పుడు ఏం చేయబోతారు అంజన్ కుమార్ యాదవ్ అనేటువంటి చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. రైట్. మొత్తం మీద అయితే పార్టీ నాకెందుకు టికెట్ ఇవ్వలేదు అని కోపం మీద అయితే అంజన్ కుమార్ యాదవ్ ఉన్నట్టు తెలుస్తుంది. మరి అనిల్ కుమార్ యాదవ్ హైకమాండ్ ఏం చెప్తే అదే చేస్తాం, ఎవరికి సపోర్ట్ ఇవ్వమంటే వాళ్ళకే సపోర్ట్ ఇస్తామని చెప్పేసి అనిల్ కుమార్ యాదవ్ చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద అసలు ఒక రకంగా ఉత్కంఠం అయితే నెలకొంది. నేను సీనియర్ని, వీళ్ళందరూ కొత్తగా వచ్చారు, నాకేం తక్కువ, పార్టీ కష్టకాలంలో నేను కదా ఉంది, నేను పార్టీని ఉండి నడిపించాను కదా అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, అసలు ఎలా చూడాలి? అంటే అనిల్ కుమార్ యాదవ్ చేసిన స్టేట్మెంట్స్ కావచ్చు, అంజన్ కుమార్ యాదవ్ గారు చేసిన స్టేట్మెంట్స్ కావచ్చు, కొత్తగా వచ్చారు అని చెప్పి పాయింట్అవుట్ చేస్తున్నారు. అంటే నవీన్ యాదవ్ని పాయింట్అవుట్ చేస్తున్నారా, లేకపోతే ఇంకా పార్టీలో ఉన్న వేరే లీడర్స్ అందరినీ కూడా పాయింట్అవుట్ చేస్తున్నారా? కష్టకాలంలో అంటే ఒకప్పుడు పార్టీని వీడి చాలామంది పెద్ద నేతలు వెళ్ళిన సమయంలో నేనున్నానని చెప్పేసి ఆ పాయింట్ని ఆయన బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? మరి హైకమాండ్ ఏం చేసే అవకాశాలు ఉండొచ్చు? బ్యాక్ స్టెప్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఎగ్జాక్ట్లీ, అంజన్ టికెట్ ఆశించిన మాట వాస్తవం. నాకే టికెట్ ఇవ్వాలి, ఇవ్వకపోతే ఊరుకునేది లేదనేటువంటిది ఓపెన్గానే మాట్లాడారు ఆయన. అసలు పొన్నం కాదు టికెట్ డిసైడ్ చేయాల్సింది ఏఐసిసి అధిష్టానం అంటూ కూడా మంత్రి పొన్నంను కూడా చాలా లైట్ తీసుకున్నటువంటి పరిస్థితి. గతంలో రెడ్డిల మీద కూడా చాలా హార్ష్ కామెంట్స్ చేసినటువంటి
ఘటన మనందరికీ తెలిసిందే. అంజన్ కుమార్ యాదవ్ ఇవన్నీ పక్కన పెడితే జూబ్లీహిల్స్ టికెట్ నిన్న అనౌన్స్మెంట్ అయిపోయింది. నవీన్ కుమార్ యాదవ్ అభ్యర్థిగా ఏఐసీసీ నిర్ణయం ప్రకటించింది. అప్పటి నుంచి అంజన్ కుమార్ యాదవ్ సైలెంట్ అయిపోయారు, ముభావంగా ఉంటున్నారు. అలిగినట్టుగా తెలుస్తూ ఉంది పార్టీ పైన. ఎందుకంటే నాకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేసి ఫ్లెక్సీలు చేసుకున్నారు, కార్యక్రమాలు చేసుకున్నారు, పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఇంత చేసినా కూడా నన్ను కన్సిడర్ చేయలేదు. మొదటి నుంచి ఉన్న పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కంటే బయటి నుంచి వచ్చిన వాళ్ళకే ప్రాధాన్యత దక్కుతుంది కాంగ్రెస్ పార్టీలో అనేటువంటి ఒక తీవ్ర అసహనాన్ని ఆయన అనుచరుల దగ్గర వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈరోజు యాక్చువల్గా 3 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఒక సంచలన ప్రకటన చేయబోతున్నానంటూ అంజన్ కుమార్ యాదవ్ చెప్పారు. కాకపోతే ఈరోజు ఓబీసీకి సంబంధించినటువంటి మీటింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లా వ్యూహంతో ముందుకు వెళ్ళాలి కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది మీటింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఆ ప్రోగ్రాం వల్ల ఆయన మీడియా అంతా అక్కడ బిజీ ఉండడంతో ఆయన ఈరోజు పోస్ట్పోన్ చేసుకొని రేపు మధ్యాహ్నం 3 గంటలకు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. మీడియా ముందు అన్ని విషయాలు రేపే వివరిస్తాను, వదిలేది లేదు అంటూ స్టేట్మెంట్ చేశారు. మాట్లాడే ప్రయత్నం చేసింది ఆర్టీవీ, అక్కడికి రీచ్ అయింది. అంజన్ కుమార్ యాదవ్ని అప్రోచ్ అయ్యాము. ఆయన కాస్త ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడను, రేపు మాత్రమే మాట్లాడతాననేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే ఒక వ్యాఖ్య చేశారు. ఏదున్నా బ్లాస్ట్ రేపు ఉంటుంది, రేపు బ్లాస్ట్ చేయబోతున్నానంటూ ఒక మాట ముభావంగా ఒక మాటతో ఆయన ముగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం నవీన్ కుమార్ యాదవ్కి ఎలాంటి సపోర్ట్ ఇవ్వడానికి అంజన్ కుమార్ యాదవ్ సిద్ధంగా లేనట్టుగా తెలుస్తూ ఉంది. నవీన్ కుమార్ యాదవ్కు సపోర్ట్ ఇవ్వకపోగా ఇన్ని రోజులు పార్టీలో ఉంటే నాకు విలువ లేదు, కనీసం కన్సిడరేషన్ లేదు, ముఖ్యమంత్రి నుంచి కాల్ లేదు, పీసీసీ నుంచి కాల్ లేదు, నన్ను లైట్ తీసుకున్నారు. కాబట్టి మరి ఏం చేద్దామనేటువంటిది ఆయనను కలవడానికి వచ్చినటువంటి అనుచరులతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఆయన రేపు రాజీనామా అస్త్రాన్ని ప్రదర్శించబోతా ఉన్నారా, ఆయన ఇదే మీడియా సమావేశంలో ఇదే ప్రకటించబోతా ఉన్నారా ఏంటి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది, అంజన్ కుమార్ యాదవ్ రాజీనామా చేస్తారా, దూరంగా ఉంటారా పార్టీకి అనేటువంటి. ఎందుకంటే అంజన్ కుమార్ యాదవ్ రైట్ నౌ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ టీపీసీసీకి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోపోతా ఉన్నారు. ఆయన కుమారుడు రాజ్యసభ సభ్యుడు, ముఖ్యమంత్రి పక్కనే ఉంటారు. సో అట్లాంటి నేపథ్యంలో నిజంగా రాజీనామా చేస్తారా పార్టీలో జరుగుతున్న చర్చ ప్రకారం? లేదు అంటే మాత్రం పార్టీ చెప్పిన లైన్లో నడుచుకోవడానికి ముందుకు వెళ్తాననే ప్రకటన చేస్తారా, రేపు నవీన్కు మద్దతు ప్రకటిస్తారా, లేదంటే ఈయన ఇంకేదైనా కొత్త డిమాండ్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉందా? ఎలాంటి అంశాన్ని అంజన్ కుమార్ యాదవ్ ప్రకటించబోతున్నారో రాజకీయంగా అనేటువంటిది చర్చ జరుగుతుంది. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలతో, అంతర్గత సమస్యలతో, ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్తో కాంగ్రెస్ పార్టీ వైబ్రేట్ గురవుతూ ఉంది. తీవ్రమైనటువంటి ఒక ఇబ్బందులు ఎదుర్కొంటుంది కాంగ్రెస్ పార్టీ. మనం చూస్తూ ఉన్నాం, మంత్రుల మధ్య గొడవలు, ఎమ్మెల్యేల మధ్య గొడవలు, పార్టీలో గ్రూపు తగాదాలు, పైచేయి ఒకరి పైచేయి ఇంకొకరి పైచేయి సాధించడానికి గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్ కలిసి రావడం, కొంతమంది ముఖ్యమంత్రిని వ్యతిరేకించడం, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ట్వీట్లు చేయడము, కాంగ్రెస్ పార్టీ పైనే కాంగ్రెస్ పార్టీ నాయకులే వ్యతిరేకంగా పనిచేయడము, ఇట్లాంటి సతమతం అవుతున్న నేపథ్యంలో అసలు చాలా నీట్గా అజారుద్దీన్ని ఎమ్మెల్సీ చేసి అక్కడ ఖాళీ చేసి నవీన్ కుమార్ యాదవ్ను తెరపైకి తెచ్చి బొంతు రామ్మోహన్ని బుజ్జగించి సిఎన్ రెడ్డిని ఆగిపోమ్మని చెప్పి ఇట్లాంటి జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళంతా సైలెంట్గా ఉన్నారు. కానీ అంజన్ కుమార్ యాదవ్ ఏం చేయబోతా ఉన్నారు రేపు? రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం ఏదైతే అంజన్ కుమార్ యాదవ్ గారు చాలా క్లియర్గా అలిగారు, కోపం మీద ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి నేను సేవలు అందించాను, కాంగ్రెస్ కష్టకాలంలో నేను సేవలు అందించాను, అలాంటి నాకే టికెట్ ఇవ్వరా, కొత్తగా వచ్చిన వాళ్ళకి టికెట్ ఎలా ఇస్తారు అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. మొత్తం మీద గతంలో కూడా మనం చూస్తే చాలామంది ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చాలామంది వ్యతిరేకతని, వాళ్ళలో ఉన్న విభేదాలను కూడా బయట పెడుతున్నారు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. సో మొత్తం మీద అయితే మీరేమనుకుంటున్నారు? నవీన్ కుమార్ యాదవ్కి టికెట్ ఇవ్వడం సరైందా కాదా అన్న దానిపై మీరు కామెంట్ చేయండి. అలాగే అంజన్ కుమార్ యాదవ్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.